హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు మీకు నేను మంచి ప్రోడక్ట్ చూపించబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? అదేనండి, చాలామంది నన్ను వెయిట్ లాస్ కోసం అడుగుతున్నారు. సో నేను నా వెయిట్ లాస్ జర్నీ అలాగే వెయిట్ లాస్కి మంచి యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ని మీకు చూపించబోతున్నాను. సో అది యూజ్ చేయడం వల్ల మనకు బాడీకి చాలా ప్రోటీన్ ఇస్తుంది, అలాగే చాలా వెయిట్ లాస్ అవుతారు. అది ఎలా యూజ్ చేయాలి, ఎవరు యూజ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అందులో ప్రోటీన్స్లో ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కానీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తీసుకురావాలంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇదేనండి మనకి చూపిస్తున్నాను కదా, వెల్నెస్ ప్రోటీన్ పౌడర్ అలాగే ఒమేగా 3 క్యాప్సిల్స్. ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఒమేగా 3 క్యాప్సిల్స్ గురించి అయితే చెప్తున్నానండి. ఇది ఫిష్ ఆయిల్తో తయారు చేసిన ఒమేగా 3 క్యాప్సిల్స్. ఒమేగా 3 క్యాప్సిల్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో ఇది నాన్ వెజిటేరియన్ అనుకుంటారు ఫిష్ ఆయిల్తో తయారు చేసిందని. సో కాదండి, ఇది వెజిటేరియనే. అబౌట్ 14 ఇయర్స్ వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్ లంచ్ కానీ 2 క్యాప్సిల్స్ ఒకేసారి వేసుకోవచ్చండి. దీన్ని ఎవరెవరు యూజ్ చేస్తారంటే బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు కానీ, డయాబెటీస్ వాళ్ళు కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, అలాగే జాయింట్ పెయిన్తో బాధపడే వాళ్ళు, నీ పెయిన్తో బాధపడే వాళ్ళు యూజ్ చేస్తారండి. చాలామంది పెద్దవాళ్ళకి జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ అంటారు కదా. సో అటువంటి వాళ్ళు ఒక 15 days కానీ ఈ క్యాప్సిల్స్ యూజ్ చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. 65 years వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. అబౌవ్ టు 14 years నుంచి 65 years వాళ్ళు కూడా వరకు ఇది యూజ్ చేయొచ్చు. అలాగే అసలు ఈ క్యాప్సిల్స్ ఎలా ఉంటాయంటే మనకి జెల్ టైప్ ఉంటుందండి ఈ క్యాప్సిల్ మనకి. అలానే ఇది ఫిష్ ఆయిల్తో తయారు చేసిన క్యాప్సిల్స్. థైరాయిడ్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. షుగర్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్స్ని రిప్లేస్మెంట్ అనుకుంటారండి. కాదండి, వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్స్తో పాటు దీన్ని మన బాడీకి సప్లిమెంట్ ఇస్తున్నాం అంతే. ఇది చూసారా, మనకి ఆ క్యాప్సిల్స్ కూడా పైన ఉన్న కవర్ కూడా ఫిష్ ఆయిల్తో తయారు చేసిన క్యాప్సిల్ నుండి ఆ పైన కవర్ కూడా. సో ఇది మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, మన స్కిన్ గ్లో చేస్తుంది, అలాగే మన థైరాయిడ్ని కంట్రోల్ చేసి మన వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఈ ఫిష్ ఆయిల్తో తయారు చేసిన ఒమేగా 3 క్యాప్సిల్స్ వేసుకుంటే ఒక 15 daysకే మీకు మంచి రిజల్ట్ చూస్తారు. చాలామంది కూడా దీన్ని యూజ్ చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని, మాకు చాలా వరకు మేము వెయిట్ లాస్ అయ్యామని ఎంతోమంది దీని గురించి మంచి మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చారు. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు అర్థమవుతుంది. నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా వర్క్ అయ్యింది. చాలా బాగా నాకు వెయిట్ లాస్ కూడా నేను తగ్గానండి. ఇది వచ్చేసి మనకి వెల్నెస్ ప్రోటీన్ పౌడర్ అండి. ఈ ప్రోటీన్ పౌడర్ మనకి 3 ఫ్లేవర్స్ ఉంటాయి. ఒకటి చాక్లెట్ పౌడరు, నెక్స్ట్ వచ్చేసి వెనీలా, అలాగే స్ట్రాబెర్రీ ఉంటుందండి. నేను వెనీలా పెట్టుకున్నాను. ఇది మన బాడీ ప్రాపర్ వెయిట్ మెయింటైన్ చేయడానికి మనకి పౌడరు కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ, ఒమేగా 3 క్యాప్సిల్స్ కానీ బాగా యూస్ అవుతాయండి. ఇందులో మనకి ప్లాంట్ బేసు, యానిమల్ బేసు, డైలీ బేస్, హై ఫైబర్ ఉంటుందండి. అలాగే పీసీఓడి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చాలామందికి డేట్స్ సరిగ్గా రాకపోవటం, అలాగే కొంతమందికి ఎర్లీగా వచ్చేయటం, అలాగే స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా బాగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి, వెయిట్ గెయిన్ కూడా దీంతో అవ్వచ్చు. సో వెయిట్ లాస్ వాళ్ళు ఎలా తీసుకోవాలి, వెయిట్ గెయిన్ వాళ్ళు ఎలా యూస్ చేసేయాలనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. దీన్ని ఎవరెవరు యూస్ చేయొచ్చు అంటే హై బీపీ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ పేషెంట్స్, అలాగే హార్ట్ పేషెంట్స్ యూజ్ చేయొచ్చు. అలాగే హార్ట్ స్ట్రోక్స్, చాలామందికి చిన్న ఏజ్లోనే స్ట్రోక్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి కదా. ఇంకొంతమందికి ఏంటంటే పక్షవాతం కింద వస్తూ ఉంటుంది, కొంతమందికి నర్వ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో అటువంటి వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎవరు యూజ్ చేయకూడదు అంటే లో బీపీ ఉన్న వాళ్ళు యూజ్ చేయకూడదండి. అలాగే పిల్లలకి ఫీడింగ్ ఇస్తారు కదా, ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు యూజ్ చేయకూడదు. ఒక 5 to 6 months దాటిన తర్వాత, మినిమం 3 months అయితే దాటొచ్చు అంటారు, బట్ ఎందుకైనా బెటర్ 5 months దాటిన తర్వాత మీరు బేబీ ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళు యూజ్ చేయొచ్చండి. ఇది ప్రోటీన్ పౌడర్ ఎలా యూజ్ చేయాలి, ఎలా మిక్స్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తున్నాను. ఇది ప్రోటీన్ పౌడర్ 18 grams తీసుకోవాలండి. అంటే 1 spoon, మన ఇంట్లో యూజ్ చేసుకునే 1 spoon ఉంటుంది కదా,
1 స్పూన్ ప్రోటీన్ పౌడర్లో 180 ml నుంచి 250 ml కోల్డ్ వాటర్లో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ కొంచెం హాట్ వాటర్లోనే మిక్స్ చేసుకోవచ్చండి. కార్బోహైడ్రేట్ ఉంటుంది ఇందులో. ఇది బ్రేక్ఫాస్ట్ మనం లిమిటెడ్గా తీసుకోవాలి. దీన్ని అసలు ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మనం లేవగానే 1 గ్లాసు హాట్ వాటర్ విత్ హనీ అండ్ లెమన్ మిక్స్ చేసుకుని తాగాలండి. ఒక 30 minutes మనం గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు 1 స్పూన్ పౌడర్లో 250 ml వాటర్ మిక్స్ చేసుకుని మనం బాగా మిల్క్ షేక్లా చేసుకొని తాగాలి. మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఆ విధంగా చేయండి. తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొచ్చు, లేదంటే మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చండి. అలాగే 10 to 11 లోపల మనం ఫ్లెక్స్ సీడ్స్ అంటే దాల్చిన చెక్క, హనీ, జింజర్, లెమన్ టీ చేసుకుని డైలీ ఒక టీ కింద మనం చేసుకుని తాగొచ్చండి. మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఈ గ్రీన్ టీ కానీ, అలాగే దాల్చిన చెక్కతో హనీ తయారు చేసింది కానీ, జింజర్ టీ కానీ, లెమన్ టీ కానీ, ఇవి చాలా బాగా మనకు వెయిట్ లాస్కి సహాయపడతాయి. అలాగే జ్యూస్లా చేసుకుని తాగొచ్చండి. ఆల్మండ్స్ అలాగే 3-4 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే యాపిల్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ చేసుకుని తాగటం వల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం ఏంటి అంటే 250 grams రైస్లో 100 grams రైస్ తీసుకోవాలండి. ఎక్కువ మీరు నార్మల్గా 250 grams తీసుకుంటున్నారనుకో, సో అందులో మనం 100 grams మనం రైస్ తీసుకోవాలి. కర్రీ ఎక్కువగా తీసుకోవాలండి. అలాగే వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్, అలాగే పన్నీర్, చికెన్, ఫిష్, ఇవి ఏవైనా మీరు తీసుకోవచ్చండి. అలాగే సమ్మర్లో ట్రస్ట్ మీ అండి, సమ్మర్లో ఎక్కువగా వెయిట్ లాస్ అనేది తగ్గుతారు. నార్మల్ డేస్లో కాకుండా సమ్మర్లో ఫుల్గా తగ్గుతారండి. ఎందుకంటే ఎక్కువగా సమ్మర్లో లిక్విడ్సే ఎక్కువగా తీసుకుంటాం. సో మీరు షుగర్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే షుగర్ కొంచెం తక్కువ తీసుకుని షుగర్ ప్లేస్లో లేదంటే హనీ అయినా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. షుగర్ బదులు మీరు హనీ మిక్స్ చేసుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మజ్జిగ తాగేటప్పుడు కూడా మజ్జిగలో కూడా సాల్ట్ తగ్గించుకొని తాగటం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అలాగే మధ్యాహ్నం ఫుడ్ తిన్న తర్వాత 3 to 4 లేదా 4 to 5 కానీ మీరు గ్రీన్ టీ కానీ, అలాగే మీరు ఏమన్నా నేను చెప్పాను కదా దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ కానీ, నేను ఇంకా వెయిట్ లాస్ డ్రింక్స్ చాలా పెట్టానండి, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా ఏదో ఒకటి టీ తీసుకుని తాగటం మంచిది. నేనైతే గ్రీన్ టీ వచ్చేసి మోడీ కేర్లోదే గ్రీన్ టీ యూజ్ చేస్తున్నాను. నాకు అదైతే చాలా బాగా రిజల్ట్ వచ్చింది. నేను బయట యూజ్ చేశాను కానీ నాకు ఇది బాగా రిజల్ట్ అనిపించింది. సో నేను అందుకే ఈవినింగ్ టైము నేను మోడీ కేర్తో తయారు చేసిన గ్రీన్ టీ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. చూసారా నేను మిల్క్ షేక్ లాగా ఎలా చేశానో ఈ విధంగా వస్తుంది. దీన్ని మీరు మార్నింగ్ తీసుకోవాలండి. వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎలా యూజ్ చేయాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అండి, డ్రై ఫ్రూట్లో కానీ, నార్మల్ ఫ్రూట్స్లో కానీ, ఐస్ క్రీమ్లో కానీ, అలాగే మిల్క్లో కానీ మిల్క్ షేక్లా తయారు చేసుకుని తాగొచ్చండి. అలాగే కర్డ్లో కూడా మీరు తీసుకోవచ్చు. అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చండి. కర్డ్లో మరి మిల్క్ యూస్ చేసుకుంటే వల్ల కూడా మీకు బాగా యూస్ అవుతుంది. క్యాప్షూల్స్ అనేవి మీకు నార్మల్గా నేను చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ, లంచ్ తర్వాత కానీ 2 capsules అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మీకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వాటర్లో కలుపుకోవాలి. వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫ్రూట్స్లో కానీ, అలాగే డ్రై ఫ్రూట్స్లో కానీ, ఐస్ క్రీమ్స్లో కానీ, కర్డ్లో కానీ, మిల్క్లో కానీ ఎలాగైనా మీరు యూజ్ చేసుకుని తాగొచ్చండి. సో ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ డోంట్ ఓట్స్ అండి, అలాగే గ్లూటెన్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అవాయిడ్ చేయాలి థైరాయిడ్ పేషెంట్స్ అయితే. సో ఇవి మీరు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తే కంపల్సరీ మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అలాగే నైట్ టైం కూడా 6 to 7 లోపల మీరు ఏదన్నా టిఫిన్ తీసుకుంటే బెటర్ అండి ఫుడ్ బదులు. అలాగే మనం పడుకోవడానికి తినడానికి మినిమం 3 hours గ్యాప్ ఉండాలండి. అలాగే నైట్ పడుకునే ముందు మీరు 1 glass వాటర్లో అవిసె గింజల పౌడర్ అంటే ఫ్లెక్స్ సీడ్స్ 1 స్పూన్ పౌడర్ మిక్స్ చేసుకున్నాను కలుపుకుని తాగటం వల్ల వెయిట్ లాస్ చాలా బాగా అవుతారండి. అలాగే మీరు నేను చెప్పిన విధంగా ఈ విధంగా మీరు ప్రాసెస్ కానీ కంపల్సరీ మీరు ఫాలో అయితే కంపల్సరీ మీరు 5 to 6 kgs అయితే 100% తగ్గుతారు. ఎందుకంటే నేను చేసిన డైటే మీకు చెప్తున్నాను. అలాగే అవిసె గింజలతో ఎలా చేసుకోవాలనేది మీకు లింక్ ఇస్తాను. నెక్స్ట్ మీకు ఏం డౌట్ ఉంటుందంటే ఇది ఎక్కడ దొరుకుద్ది ఏంటి అనేది మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా. సో నాకు కామెంట్ చేయండి, మీకు కావాలంటే నేను ఆర్డర్ పంపిస్తాను మీకు. అలాగే ఇది వచ్చేసి మీకు ఓరిఫ్లేమ్లో దొరుకుతుందండి. ఓరిఫ్లేమ్ అనేది ఒక మంచి కంపెనీ, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఓరిఫ్లేమ్ గురించి. సో ఇందులో ప్రోటీన్ పౌడర్, ఇందులో ఎటువంటి కెమికల్స్ మిక్స్ చేయరు, ప్యూర్ ఆర్గానిక్ అండి, ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసింది. ఇది వెయిట్ లాస్కి అయితే చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? మీరు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలని మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, మీకు నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.